ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు అయిన తర్వాత మొన్నటి దాకా ఇంకా ఈ కేసులు అలాగే పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ పవర్ వాడుతున్నారని అదని ఇదని కేసులు పెట్టుకోవడం, విజిలెన్స్ వాళ్ళు రావడం జరిగింది. మరి ఇదే సందర్భంలో ఈ పేకాట కానీ కోడిపందాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కనుక వస్తే ఖచ్చితంగా మా గ్రామంలో ప్రత్యేకించి 75 ఎకరాల్లో 3,300 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించు 9,000 మంది ఇతర గ్రామాల నుంచి మా గ్రామంలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనేది అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు. ఇప్పటి వరకు వాళ్ళు మా గ్రామ పంచాయతీలో ఓటర్ లిస్టులో జాయిన్ అవ్వటం కానీ పంచాయతీకి ట్యాక్స్ కట్టడం కానీ జరగట్లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో కనుక పందాలు జరిగితే రాబోయే కాలంలో జరిగే దౌర్జన్య కారణాలకు కానీ వివిధ రకాలైన జనం వచ్చి వివిధ రకాలుగా నిన్నగాక మొన్న ఫేస్బుక్లో చూశాను, ఎవరో పిల్లల్ని కిడ్నాప్ చేశారని ఎవరో పోస్టింగ్ చేశారు. కాబట్టి గంజాయి ఒక అలవాటు కాదు. కాబట్టి ఇవన్నిటికీ నిరోధించి గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో కోడిపందాలు కానీ జోదాను కానీ వద్దని చెప్పి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఆమోదించి కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, ఎస్ఐ గారి దృష్టికి, డిఎస్పీ గారికి, సిఏ గారికి అందరికీ కూడా అధికార ప్రతినిధులు అందరికీ పంపడం జరిగింది. శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి పోలీసు వారు సహకరించి ఈ గ్రామాన్ని ప్రశాంతంగా ఉండి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభుత్వాన్ని అధికారులు కోరి ప్రార్థిస్తున్నాం. అంటే చాలా వరకు అనేక గ్రామాల్లో ఈ విధంగానే ముందస్తు తీర్మానాలు ఇస్తారు, తర్వాత యథావిధిగా కూడా కోడిపందాలను సాగించారు. ఎట్టి పరిస్థితుల్లో కనుక మేము చేసిన తీర్మానాన్ని ప్రజాప్రతినిధుల్ని మా ప్రజాస్వామ్యంలో మా విలువలను కానీ మా గౌరవం కానీ పంచాయతీ గౌరవాన్ని కాపాడకపోతే దాన్ని కోర్టు ద్వారా ఏ విధంగా అయినా సరే మా యొక్క హక్కును మేము కాపాడుకోవడానికి చేస్తాం. అంటే ఈ కోడిపందాలు పక్కన పెడితే మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమన్నా గ్రామంలో నిర్వహించే అవకాశం? తప్పకుండా యువత ఎవరైనా ముగ్గులు పోటీ అని, కబడ్డీ పోటీ అని, వాలీబాల్ పోటీ అని అటువంటి కార్యక్రమాలు చేసుకుంటే దానికి గ్రామం తరఫున గ్రామ పెద్దగా పంచాయతీ సర్పంచ్ గారు కానీ మిగిలిన పెద్దలందరూ సహకారం అందిస్తాం. దానికి ఇబ్బంది ఉండదు. అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో మొదటగా మీ గ్రామం ఈ విధంగా తీర్మానం చేసి పంచాయతీకి సమర్పించింది. ఇది సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అవి తీరుతుంది, అవి తీరాలి. ఎందుకంటే పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసి 15 రోజులు 20 రోజులు ముందుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ని, సిఏ గారిని, డిఎస్పీ గారిని ప్రత్యేకంగా కలిసి డిపిఓ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా మాకు అందిని అని చెప్పారు. మాకు అక్నాలజ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా డింకీ పందాలు ఆడుకోమంది తప్ప కత్తులు కట్టి ఆడుకోమల్లా. మరి అటువంటిది కూడా ఏదో నామకాహనాలు కేసులు పెట్టి తూతు మంత్రంగా కోర్టును పక్కదోవ పట్టిస్తున్నారు. అది సరైన విధానం కాదు. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాల వారు ఆర్థికంగా బోళ్ళంత నష్టపోయి మరి మరణాలు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపితం అవుతుంది. కాబట్టి అటువంటి వాటి నుంచి ప్రజలు కాపాడమని కోరి ప్రార్థిస్తున్నాం. మీ గ్రామంలో ఏడాది కోడిపందాలు వద్దంటూ కూడా తీర్మానం ఇచ్చారు. మీరేం చెప్తారు యువతకి? నేను గత 5 సంవత్సరాలుగా కూడా బర్రీ కూడా నేను వేయడం జరుగుతుంది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నేను చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంకా సంక్రాంతి 3 రోజులు ఉందనగా కూడా ముగ్గులు పోటీలను లేడీస్కి పెట్టడం, అదేవిధంగా మరి కబడ్డీ పోటీలని కుర్రవాళ్ళకి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా గ్రామంలో శాంతి భద్రతల దృష్ట్యా మా గ్రామం సర్పంచ్ గారు తీర్మానించడం, ఆ గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లో వద్దని నాకు కూడా ఇంటిమేట్ చేశారు. నేను సరే మీ గ్రామంలో మన గ్రామంలో పెద్దలకి గౌరవించాలి కాబట్టి నేను వేరే గ్రామం అన్న వెళ్ళి డింకీ పందాలు వేసుకోమని, మా కత్తులు కట్టుకోమని వేసుకోమని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా డింకీ పందాలు వేసుకోమని చెప్పింది. మేము దానికి సుప్రీంకోర్టుకి కూడా లోబడే డింకీ పందాలు అనేది జరుగుతుంది. దీని తద్వారా ఈ గ్రామ పెద్దలకి గౌరవించి వేరే గ్రామం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. మహిళా వార్డు సభ్యురాలు కూడా ఉన్న ఆమె తెలుస్తుంది. ఏడాది కోడిపందాలు వద్దంటూ కూడా నోటీస్ ఇచ్చారు. మీరు ఏ విధంగా? సర్పంచ్ గారు చెబితే అదే ఇంకా 3 రోజుల పాటు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి యువతకి మీరేమన్నా ముగ్గులు పోటీలు అయి పెట్టచ్చు. కోడిపందాలు ప్యాకెట్ అయితే బంధువులు అందరూ కూడా పిండి వంటలు చేసుకుని కుటుంబంతో గడపవలసిన టైంలో ఈ అసాంఘిక కార్యక్రమాలు పాటుపడి యువతను పాటు చేసుకోవటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దాన్ని ఎప్పుడు నేను వ్యతిరేకిస్తాను. కాబట్టి దాన్ని ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరి పంచాయతీ తీర్మానించింది. ప్రభుత్వ వారు కూడా తప్పకుండా సహకరిస్తారు, ఆప్ చేస్తారని చెప్పి నాకు గట్టిగా నమ్మకం ఉంది. తప్పకుండా ఎన్డీఏ కూటమి దీన్ని వ్యతిరేకిస్తుంది. డిప్యూటీ సీఎం గారు, ఉభయ గోదావరి జిల్లా డిప్యూటీ సీఎం గారు కూడా అదే చెప్పారు. అదేవిధంగా మేము తీర్మానం రాసాం.
ఉభయ గోదావరి జిల్లాల్లో మొట్టమొదటిసారిగా తమ గ్రామంలో కోడిపందాలు వద్దంటూ ఆకివీడు మండలం కుప్పనపొడి గ్రామస్తులైతే పంచాయతీ కార్యదర్శికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. తప్పనిసరిగా తమ గ్రామంలో ఈ ఏడాది సంక్రాంతికి కోడిపందాలు నిర్వహించమంటూ గ్రామస్తులు ఏకదాటిపై వచ్చారు. అయితే ఈ గ్రామానికి సంబంధించి ఈ ఏడాది తప్పనిసరిగా కోడిపందాలు నిర్వహించబోమంటూ కూడా ఈ గ్రామస్తులు చెప్పడంతో పాటు ఉన్నతాధికారులు ఎస్పీకి, జిల్లా కలెక్టర్కి కూడా మేము ఆదేశాలు ఇచ్చాం. తప్పనిసరిగా ఈ గ్రామంలో ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాం తప్ప గ్రామంలో కోడిపందాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించబోమంటున్నారు. ఒకవేళ కోడిపందాలు అనేవి జరిగితే చట్టరీత్యా మేము కోర్టును కూడా ఆశ్రయిస్తామంటూ గ్రామస్తులు, పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తమ్మునాజార్టు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపొడి గ్రామం నుంచి. సంక్రాంతి వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలో కోడిపందాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. గతంలో ఈ కోడిపందాలు అనేవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరిగేవి. రాను ప్రతి గ్రామంలోని కూడా ఈ కోడిపందాలు అనేవి ఎక్కువ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆకివీడు సమీపంలోని కుప్పనపొడి గ్రామస్తులు ఈ ఏడాది తమ గ్రామంలో కోడిపందాలు నిర్వహించొద్దంటూ పంచాయతీ తీర్మానం చేశారు. దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శికి కూడా తీర్మానాన్ని అందజేశారు. ప్రస్తుతం గ్రామ పెద్దలు ఉన్నారు. అసలు ఈ ఏడాది ఎందుకు గ్రామంలో కోడిపందాలు వద్దని వీరు కోరుకుంటున్నారు, వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా మీ గ్రామంలో కోడిపందాలు నిర్వహించొద్దంటూ పంచాయతీకి ఒక తీర్మానం కూడా మీరు ఇచ్చారు. ఎందుకు ఈ ఏడాది కోడిపందాలు నిర్వహించకూడదు అనుకుంటున్నారు? గతంలో కోడిపందాలు ఈ గ్రామంలో జరిగేవా? ప్రత్యేకించి ఈ సంవత్సరం కోడిపందాలు జరగకూడదని పంచాయతీ తీర్మానం చేయటం గల ముఖ్య కారణం, మా గ్రామంలో సెప్టిక్ ల్యాబరేటరీస్ పట్టుకొచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మలాన్ని మంచినీటి చెరువుల పక్కన పోయటం వల్ల మంచినీరు కలుషితం అవుతుంది, అలా చేయటానికి వీల్లేదని చెప్పి సర్పంచ్ గారు మరియు గ్రామ పంచాయతీ పెద్దలు తీర్మానం చేయడం జరిగింది. అయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్పాం, స్థానిక శాసనసభ్యులకి చెప్పాం, డిపిఓ గారు వచ్చారు, హెల్త్ డిఎంఎండ్హెచ్ఓ గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వచ్చారు. ఇంతమంది వచ్చిన తర్వాత కలెక్టర్ గారి దృష్టిలోకి వెళ్ళాక పాకా సత్యనారాయణ గారు, ఇతర శాసనసభ్యులు, మా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు అయిన తర్వాత మొన్న దాకా ఇంకా ఈ కేసులు అలాగే పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ పవర్ వాడుతున్నారని అదని ఇదని కేసులు పెట్టుకోవడం, విజిలెన్స్ వాళ్ళు రావడం జరిగింది. మరి ఇదే సందర్భంలో ఈ పేకాట కానీ కోడిపందాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కనుక వస్తే ఖచ్చితంగా మా గ్రామంలో ప్రత్యేకించి 75 ఎకరాల్లో 3,300 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించు 9,000 మంది ఇతర గ్రామాల నుంచి మా గ్రామంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనేది అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు. ఇప్పటి వరకు వాళ్ళు మా గ్రామ పంచాయతీలో ఓటర్ లిస్టులో జాయిన్ అవ్వటం కానీ, పంచాయతీకి ట్యాక్స్ కట్టడం కానీ జరగట్లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో కనుక పందాలు జరిగితే రాబోయే కాలంలో జరిగే దౌర్జన్య కారణాలకు కానీ వివిధ రకాలైన జనం వచ్చి వివిధ రకాలుగా, నిన్న కాక మొన్న ఫేస్బుక్లో చూశాను, ఎవరో పిల్లల్ని కిడ్నాప్ చేశారని ఎవరో పోస్టింగ్ చేశారు. కాబట్టి గంజాయి ఒక అలవాటు కాదు. కాబట్టి అన్నింటికి నిరోధించి గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో కోడిపందాలు కానీ జోదాను కానీ వద్దని చెప్పి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఆమోదించి కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, ఎస్ఐ గారి దృష్టికి, డిఎస్పీ గారికి, సిఏ గారికి అందరికీ కూడా అధికార ప్రతినిధులు అందరికీ పంపడం జరిగింది. శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి పోలీసు వారు సహకరించి ఈ గ్రామాన్ని ప్రశాంతంగా ఉండి వాళ్ళ జీవన విధానం కొనసాగించవలసిందిగా ప్రభుత్వాన్ని, అధికారులు కోరి ప్రార్థిస్తున్నాం. అంటే చాలా వరకు అనేక గ్రామాల్లో ఈ విధంగానే ముందస్తు తీర్మానాలు ఇస్తారు, తర్వాత యథావిధిగా కూడా కోడిపందాలను సాగించేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కనుక మేము చేసిన తీర్మానాన్ని ప్రజాప్రతినిధుల్ని, మా ప్రజాస్వామ్యంలో మా విలువలను కానీ, మా గౌరవం కానీ, పంచాయతీ గౌరవాన్ని కాపాడకపోతే దాన్ని కోర్టు ద్వారా ఏ విధంగా అయినా సరే మా యొక్క హక్కును